మొదటి వారు ఏమైపోతున్నారంట? ఒక మాట చెప్పనా? ఇప్పుడు మీరు కూర్చున్నారా ఇక్కడ, అసలు ఈ ప్లేస్ మీది కాదు, మీది కాదు. ఇక్కడి నుంచి ఉన్నాను, ఈ ప్లేస్ నాది కాదు. ఎవరో పోగొట్టుకుంటే దేవుడు మనకి ఇచ్చాడు. అలాగనే బైబిల్లో నేను క్లుప్తంగా ఫస్ట్ సండే కాబట్టి మొదటి వారు కడపటి వారయ్యారు, కడపటి వారు మొదటి వారైన 7 చూపిస్తాను మీకు. ఫస్ట్ బికేమ్ లాస్ట్, లాస్ట్ బికేమ్ ఫస్ట్. చూడండి, అందుకని ఆ వాక్యం చదువుకున్నాం కదా, చదవండి ఆ మాట. మత్తయి సువార్త 6వ అధ్యాయం. హమ్మింగ్ వస్తుంది చూడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. అందరం కలిసి చదువుదాం. చదవండి. రాజ్యమును అది మత్తయి సువార్త 20:16 కూడా చదువుదాం. మత్తయి సువార్త 20వ అధ్యాయం 16వ వచనం. ఈ ఫ్యాన్ ఆపండి. కడపటి వారు మొదటి వారగుదురు, మొదటి వారు. ఈ రోజున మరి ఒక మాట, మనం కడపటి వారమే, కానీ దేవుడు మొదటి వారిగా చేశాడు. మొదటి వారు ఇంకెప్పుడు కడపటి వారు అవ్వకూడదు. బైబిల్లో నేను ఊరిని క్లుప్తంగా చూపిస్తా. ఫస్ట్ బికేమ్ లాస్ట్, లాస్ట్ బికేమ్ ఫస్ట్. ఈ మాట ఊరికినే రాయలేదు దేవుడు. మొట్టమొదట అసలు భూమి మీద మొదటి సంతానం ఆయనే. అసలు మొదటిగా సైంటిఫికల్గా పుట్టింది ఆయనే. అసలు భూమి ఆయనదే, వాగ్దానం ఆయనదే, అధికారం ఆయనదే. కానీ కొట్టివేయబడ్డాడు, పారద్రోలబడ్డాడు, దూరం చేయబడ్డాడు. ఇంకా ఆయన పుట్టినప్పుడు వాళ్ళ అమ్మ అంటది, యెహోవా దయ వలన నేను ఒక మనుషుని. ఎవరైనా? వెరీ గుడ్. కయీను, ద ఫస్ట్ మ్యాన్ దట్ ఫస్ట్ బికేమ్ లాస్ట్. ఇప్పుడు కయీను నష్టపోయాడు, కడపటి వాడైపోయాడు. ఆ తర్వాత పుట్టిన హేబేలు మొదటి వాడయ్యాడు. నేను ఒక మాట అడుగుతాను మిమ్మల్ని, హేబేలు ఎందులో మొదటివాడు? ఇంకా అసలైన ప్రశ్న చెప్తే మీకు ఒక గిఫ్ట్ ఉంది. ఇది మైక్ కాదు కానీ ఇంకేదైనా ఇస్తాను, మంచి గిఫ్ట్. మొదట్లో ఎందులో మొదటివాడు? చెప్పండి. ఆరాధన, ప్రార్థన, బల్ల, యూత్ మీటింగ్. చెప్పొచ్చు, ఈజీగా చెప్పొచ్చు, ఈజీగా చెప్పొచ్చు. ఇంకా 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 మీరు బైబిల్ స్కాలర్స్ లాగా ఉన్నారు. ఇంకా బాబా వారకుడికలన్నీ వస్తున్నాయి. విశ్వాస వీరుల్లో మొదటివాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మొదటివాడు ఎవరు? అసలు అక్కడ ఉండాల్సింది ఎవరు? కయీను. ఇది ఫస్ట్ బికేమ్ లాస్ట్, లాస్ట్ బికేమ్. చదవండి మీరు హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో. దట్స్ ఆల్. హేబేలు తర్వాతే ఎవరైనా? కూర్చోనా? హేబేలు తర్వాతే ఎవరైనా ఎవరున్నారు? అబ్రహాం కంటే ముందు ఎవరున్నారు? హేబేలు అన్న అందరు నాతో. అబ్రహాం తర్వాత ఎవరు? అబ్రహాం ముందు ఎవరున్నారు? అందరు చెప్పాలి. సంసోను ముందు ఎవరున్నారు? చెప్పండి అమ్మా. హేబేలు అనండి. అబ్రహాం ముందు ఎవరున్నారు? సంసోను ముందు ఎవరున్నారు? హానోకు ముందు ఎవరున్నారు? ఇస్సాకు ముందు ఎవరున్నారు? తాబేలు కాదమ్మా, మీరు తాబేలు అన్నట్టుంది. హేబేలు మొదటి వాడే. అసలైతే ఆ పేరు ఎవరు ఉండాలి అక్కడ? పేరు కయీను ఏమయ్యాడు? కడపటి వాడయ్యాడు. హేబేలు ఒక ప్రైజ్ పోయిందండి. మీది చెప్తారేమో అనుకుంటే మీరు బల్ల దగ్గర నుంచి ఆరాధన వర్తమానాలు అన్నీ చెప్తున్నారు. విశ్వాస వీరుల్లో మొదటివాడు. అందుకని ద ఇంజిన్ ఆఫ్ ఫెయిత్ అంటారు ఆయన్ని. మిగతా వాళ్ళందరూ ఆయన వెనకాల ఉండాలి, ఎంత పెద్దోళ్ళైనా. మోషే వెనకాల నుంచి
ఆమెకు వెనకాల నుంచు. నువ్వెవరు అయ్యా, నువ్వెవరు? నేను సంస్థను బలాడ్డి వెళ్ళిపోయి వెనకాల నుంచు. ఎవరు ఉండాలి ముందు? హేబేల్. అసలు హేబేల్ ఎక్కడ ఉండాలి? ఎక్కడో ఉండాలి. మరి కయ్యను ఎక్కడున్నాడు? చూడండి ఎక్కడున్నాడు, ఎక్కడికి వెళ్ళిపోయాడో చూడండి. హెబ్రీ లేదంటే యోహాను సువార్త 3:12. చదవనా తల్లి? మొదటి యోహాను రా, మొదటి యోహాను 3:12. యోహాను అన్నాను కదా, మొదటి యోహాను 3:12 చదువురుక్క. మొదటి కయీను వంటి వారమై మనం ఎలా ఉండాలి ఇప్పుడు? హేబేలు వంటి వారం. ఎందుకని? మొదటివాడు ఏమైపోయాడు? మీకు తెలుసు, ఆదికాండం 4:5. అది లక్ష్య పెట్టాలా? మరి ఎవరు లక్ష్య పెట్టాడు? అది మొదటి వారు కడపటి వారైన మొదటి ఇద్దరిని చూసాము. ఆదికాండం 4, ఈరోజు డేటు 4, రేపు 5. ఇక్కడ కూడా రెఫరెన్స్ 4, 5. రెండవ వాళ్ళని చూద్దాం. కడపటి వారు మొదటి వారయ్యారు, మొదటి వారు కడపటి వారయ్యారు. అసలు మొత్తం అయిందే. మామూలు వ్యక్తి కాదు ఆయన అసలు. బాబోయ్, మొత్తం అంత మామూలు వ్యక్తి. ఆ దీవెనలు ఆశీర్వాదాలు అన్నీ ఆయనకే రావాలి. అలాంటి వ్యక్తి, పెద్ద గొప్ప అబ్రహాముకి మనవడు. ఉంగరాలు అయినయే, మల్తాడు బంగారు మల్తాడు అయిందే, పొలాలు అయినయే, స్థలాలు అయినయే, అంటే ఆశీర్వాదాలన్నీ అయినయే. ఏశావు మొదటివాడు కడపటి వాడయ్యాడు, కడపటివాడు చదవండి. ఆదికాండం 25:34. ఆదికాండం ఇచ్చాను, అతడు తిని త్రాగి లేచిపోయాను. అలాగున అది ఇప్పుడు ఎవరికి వచ్చింది? అది అందుకని ఇప్పుడు కయ్యను ఇప్పుడు ఏసావు ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడో చూడండి. కొత్త నిబంధనలో హెబ్రీలకు రాసిన పత్రిక 12:16. హెబ్రీ 12:16. అది భ్రష్టులాగా నువ్వు ఉండొద్దు. అసలు పెద్దోళ్ళని మాదిరిగా తీసుకోవాలి. కానీ వీళ్ళు ఎలా ఉన్నారు? వద్దు, వాళ్ళలాగా వద్దు. మరి ఇప్పుడు యాకోబు ఏమయ్యాడు? అసలు చెప్పాలంటే యెషయా గ్రంథం అంతా యాకోబు యాకోబు, నా కుమారుడైన యాకోబు, నా సేవకుడైన యాకోబు, అవన్నీ అసలు ఎక్కడ ఏం పేరు ఉండాలి? ఏశావు 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 ఉండాల్సింది. ఏశావు పోగొట్టుకున్నాడు. ఎవరికి దొరికింది? అది యాకోబుకు దొరికింది. అది కూడా ఒక్క పూట కూటి కొరకంటే అండి. 3 పూటలన్నా అనుకోవచ్చు. అది కూడా చిక్కుడుగాయ కూర అంట, చికెన్ బిర్యానీ అన్నా అనుకోవచ్చు. మరీ చీప్గా. అందుకని మీకు తెలుసో లేదో, ప్రపంచంలో చిక్కుడుకాయలు కూర తినని దేశం ఏంటో తెలుసా? ఇండియానా? ఇండియాలో రోజు తింటారు. ఇస్రాయేల్ దేశం. ఇస్రాయేల్ తినరు, చిక్కుడుకాయలు తినరు. అది అలాగని మీరు వెళ్ళి వండుకుంటే మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు. అర్థమైందా? చిక్కుడుకాయలు నిషేధించారు వాళ్ళు. అంటే అలాంటి మోసాలు మళ్ళీ జరగకూడదు, ఒక తరం పాడైపోయిందని వాళ్ళ భయం అన్నమాట. ప్రియులారా, రెండవది ఎవరంట? మొదటివాడు ఏమయ్యాడు? కడపటివాడయ్యాడు, కడపటివాడు మొదటివాడయ్యాడు. యాకోబు ఆశీర్వాదం, యాకోబు దీవెన, యాకోబే దేవునితో పోరాడాడు, యాకోబే ఇశ్రాయేలు అయ్యాడు. క్లుప్తంగా ఊరిని చూపిస్తాను. 3వ వ్యక్తులు కడపటి వారు మొదటి వారయ్యారు, మొదటి వారు కడపటి వారే. 3వ జంట మనం చూస్తే మామూలు వ్యక్తి కాదు అసలు. లేక లేక పుట్టాడు, అందరికంటే ఇంజిన్ లాంటోడు. వెనకాల 10 పెట్లు ఉన్నాయి, ఇంకో 11వ పెట్టు కూడా పుట్టింది. అలాంటిది అంత ఎదుగుండాలి. అన్నీ ఆయనయే మొత్తం. అసలు రాజ్యం కానీ దీవెని కానీ ఐగుప్తులు ఏలాల్సినవాడు ఆయనే, అసలు అన్నీ చేయాల్సినవాడు ఆయనే. కానీ పోగొట్టుకుంటే ఆ దీవెన, ఆ భాగ్యం, ఆ గోత్రం అది వాళ్ళ తమ్ముడికి దొరికింది.
ఎవరు వీళ్ళిద్దరంటే మొదటివాడు రూబేను, కడపటివాడు యోసేపు. చదవండి దేవుని వాక్యం నుంచి సంఖ్యాకాండం 1:20. సంఖ్యాకాండం 1:20. ప్రథమ కుమారుడు రూబేను కాబట్టి దీవులన్నీ దేవుడు ఎవరికి ఇవ్వాలి? ఇప్పుడు చూడండి, ఇంట్లో పెద్దోళ్ళు దగ్గర డబ్బులు ఉంటాయా, చిన్నోళ్ళ దగ్గర ఉంటాయా? పెద్దోళ్ళే చిన్నోళ్ళని అడగాలి, చిన్నోళ్ళే పెద్దోళ్ళని అడగాలి. కానీ ఇలాంటి రూబేను ఎక్కడికి వచ్చాడో తెలుసా? ఆదికాండం 42:22. ఆదికాండం 42 5 నిమిషాలు 42:22. అది బ్రతిమలాడుతున్నాడు, అయ్యా ఈ చిన్నవాడిని జ్ఞాపకం చేసుకో, దయచూపయ్యా. అసలు ఆ స్థానంలో రాజుగా ఎవరు ఉండాలి? అధికారిగా ఎవరు ఉండాలి? గొప్ప స్థానంలో ఎవరు ఉండాలి? దేవుడు ప్రణాళిక ఎప్పుడు పెద్దోళ్ళ గురించే ఉంటుంది. వాళ్ళు పోగొట్టుకొని చిన్నోళ్ళకు దొరికిద్ది. అర్థమవుతుందా? రకంగా చెప్పాలంటే మన స్థానంలో ఎంత గొప్ప గనులు ఉండాలో తెలుసా అండి? ఉన్నతమైన వాళ్ళు ఉండాలి. వాళ్ళు పోగొట్టుకున్నారు, మనకు దొరికిందండి. మనం వదిలిపెట్టకూడదు. ముగ్గురిని చూసాం. మొదటివాడు కయ్యను పోగొట్టుకున్నాడు, కడపటివాడు హేబేలు దీవించబడ్డాడు. రెండవది మొదటివాడు ఏశావు పోగొట్టుకున్నాడు, కడపటివాడు యాకోబుకు దొరికింది. మూడవది మొదటివాడు రూబేను పోగొట్టుకున్నాడు, కడపటివాడు యోసేపు. నాలుగవది మనం చూస్తే ఇశ్రాయేలీలకి మొదటి రాజు మామూలు రాజు కాదు. ప్రపంచంలో చక్రవర్తి అవ్వాలి. ఒక రాజు తర్వాత అతను రాజుల రాజు అవ్వాలి, చక్రవర్తి అవ్వాలి. కింగ్ బికమ్స్ ఎంపరర్. కానీ అలాంటిది తను చూస్తుండగానే, తను బ్రతికుండగానే రాజ్యం పోయింది, కృప పోయింది, దేవుని వాగ్దానం పోయింది, దేవుని స్వరం పోయింది, దేవుని జవాబు పోయింది. చివరికి అది ఎవరికి దొరికింది? కడపటి వారెవరు? దావీదు అంటండి. భలే చెప్పారండి ఒక ఆయన. దావీదు అంటండి వాళ్ళ ఇంట్లోనే కాదంట, ఆ ఊర్లోనే చిన్నోడు అంటండి. ఆ ఊర్లోనే అంటే చిన్న పిల్లల్లో చిన్నోడు, బాలుడు పసిపిల్లలు కాదు కానీ పిల్లల్లో చిన్నోడంట. ఆ ఇంట్లో చిన్నోడే, యుద్ధం దగ్గరికి వచ్చిన వాళ్ళల్లో చిన్నోడే, అన్నిట్లో చిన్నోడే. దేవుడు సౌలును కొట్టివేస్తే ఎవరికి దొరికింది అది? చదవండి ఆ మాట కూడా దేవుని వాక్యంలో నుంచి 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనం. ఈరోజు వర్తమానం ఫస్ట్ బికేమ్ లాస్ట్ బికేమ్ ఫస్ట్. 2 సమూయేలు 7:15. నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన. అదే అండి, ఎంత భయంకరం అండి. సౌలుని ఏం చేశాడంట ప్రభు? ఆ మాట ఎంత ఘోరంగా ఉంటుందండి. నేను కొట్టేశానంటే ఎట్లా ఉంటుందండి? ఆయన కొట్టేశాడు, ఈయన్ని స్థాపించాడు. అందుకని మనకు తెలుసు 3:1 సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును యుద్ధము జరుగుచుండెను. ఎక్కడుంది అది? 3:1 2 సమూయేలు 3:1. దావీదు అంతకంతకు, సౌలు అంతకంతకు. అంటే ఫస్ట్ బికేమ్ ఏమయ్యాడు? లాస్ట్ బికేమ్. ఈరోజు ఒక మాట చెప్తున్నాడు, లాస్ట్గా ఉన్నావా? దేవుడు నేను ఫస్ట్గా చేస్తాడే. సరే, నిజంగా లాస్ట్గా పుట్టిన వాళ్ళందరూ ఎంత దేవుని పొందిన వాళ్ళు కదా, ఎంత ధన్యులో. మీ ఇంట్లో ఎంతమంది అంటే ఫస్ట్ బాధపడమాకండి, మీరు మంచోళ్ళే. మీ ఇంట్లో లాస్ట్ వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? జాలేస్తుంది, ఎవరు లేరు పాపం, తక్కువ ఉన్నారు. లాస్టా? అది నేను ఒక్కడే అనుకున్నా. మీ అందరు లాస్టా? లీస్ట్ అని అంతేగా. సరే, మీ అందరు లాస్టేనా? ఓకే. మన లాస్ట్ చేతి తాళ్ళు మొఖాలు చూడండి పాపం. నిజమండి, చాలా అసలు రమేష్ అని చూడండి ఎంత బాధపడుతున్నాడు. దేవుడు కడపటి వారమైన మనల్ని ఏం చేశాడు దేవుడు? అది ఎంత బాగుందండి. ఎంతమందిని చూసాం? 4. ఎవరు 4వ వాడు? సౌలు మొదటివాడు కడపటి వాడైపోయాడు. సౌలు అంటే ఎవరికి తెలియదు. దావీదు అంటే పట్టణం పేరు దావీదే, నగరం పేరు దావీదే, పురం పేరు దావీదే, అంతఃపురం పేరు దావీదే, సింహాసనం పేరు దావీదే. అన్నా అక్క
వంశావళి దావీదే. కొత్త నిబంధనలోకి వస్తే అన్ని తాళపు చేయి దావీదే, గోత్రం దావీదే, వేరు దావీదే, చిగురు దావీదే, అన్ని ఏంటి దావీదు. వరములు దావీదివే, ఆశీర్వాదాలు దావీదివే. చివరికి యేసు ప్రభు కూడా ఎవరు కుమారుడంట? సౌలు కుమారుడా అని పిలిపించుకోవాల్సింది దావీదు కుమారుడా. ఎవరంట? బాగుందండి. ఇదన్నోది 4వది. 5వది చూస్తే అసలు పాపం పెత్తనం ఆమెదే, తాళం చెయ్యి ఆమెదే, ఇంట్లో ఆమెదే, మొత్తం కూడా రాజ్యం అంతా ఆమెదే, పెత్తనం ఆమెదే. అది కాదు మొత్తం ఆమెదే. మొత్తం పెద్ద కోడల స్థానంలో ఉంది. ఓర్పా పెద్ద కోళ్ళ, రూతు పెద్ద కోళ్ళ? ఎస్, ఓర్పా పెద్ద కోడలు. ఎలాగా? పెద్దోడి భార్య కాబట్టి. అసలు అవకాశం ఎవరికి? ఒక రకంగా చెప్పాలంటే యేసు ప్రభు ఓర్పా సంతానంలో నుంచి రావాల్సింది ఆమె పోగొట్టుకుంది. ప్రియులారా, ఓర్పా పోగొట్టుకుంది. రూతు చదవండి. రూతు గ్రంథం. ఓర్పా తన అత్తను హత్తుకొనెను. చదవండి. అత్తను ముద్దు పెట్టుకొనెను. చదవండి చదవండి అక్క. చూడండి, అసలు ఈ అవకాశం ఎవరికి చెప్పండి? ఈ అవకాశం ఎవరిది? అబ్బా, ఎంత బాగుందండి. ఇది ఓర్పాది, కానీ ఎవరు తెచ్చుకున్నారు? అది రూతు. వంశం ఎవరిదైంది? రూతుదైంది. స్వాస్థ్యం రూతుకొచ్చింది, వాగ్దానం రూతుకొచ్చింది, పొలం రూతుకొచ్చింది, పెళ్లి రూతుకైంది. అన్నీ ఎవరికంట? ఓర్పా ఏం చేసింది? కనీసం ఆగలేదండి. ఫస్ట్ బస్సు ఎక్కింది, అది నాకు బాధ అనిపిస్తుందండి. 2వ బస్సు ఆగినా కొంచెం బాగుంది. ఫస్ట్ బస్సు ఎక్కింది 55, వెళ్ళిపోతానే ఉంది. ఏది ఓర్పా అంటే బాటకి ఇబ్రహీంపట్నం దాటిపోయింది. నిజమండి, ఎందుకంటే అది కొండపల్లి అనుకుంటున్నాను కాబట్టి. ప్రియులారా, ఓర్పా పోగొట్టుకుంది చిన్నదైన రూతుకి. ఎంత బాగుందండి, ఎంత దీవించబడింది. అందుకని మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఎవరి పేరుందో చూడండి. వెరీ గుడ్, చదువునాను. అబ్బా, రాహాబు నందు బోయజుని కనెను, బోయజు రూతునందు. అసలైతే అక్కడ ఎవరి పేరు ఉండాల్సింది? ఓర్పా పేరు ఉండాల్సింది. ఏమైపోయింది చెప్పండి? ఓర్పు లేని ఓర్పా అంటండి. మార్పు లేని ఓర్ప. ఒక తీర్పే ఉంది ఆమెకి. ఏం చూసాము? 5 చూసాము. 6వది ఇందాక మీరు చెప్పారు, సింహాసనం ఆమెదే, రాజ్యం ఆమెదే. అబ్బా, ఎలాంటి మంచి, అసలు అలాంటి గొప్ప స్థితి ఎవరికి లేదు. కానీ ఏమైపోయింది? ఏం చేసుకుంది? పోగొట్టుకుంది. ఆమె మొదటిది చివరిది అయిపోయింది. కడపటిది తల్లిదండ్రులు లేరు, ఒక అనాథ, ఒక పేదరాలు, వంశం లేదు, అధికారం లేదు, రాజ్యం లేదు, ఏమీ లేదు. కానీ ఏమైంది? చదవండి, ఒక్క మాట చదవండి. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనం. 2:17. అది ఎంత ఎస్తేరుని ప్రేమించి అక్కడ ఒక మాట ఉంటుంది, భలే బాధ అనిపిస్తుందన్నా. వస్తీకు బదులు. ఇప్పుడు ఒక మాట చెప్పనా, అక్కడ నీ పేరుంటే ఎలా ఉంటుందండి? ఇది నీకు ఇవ్వాల్సిన బదులుగా ఇంకొకరికి ఇచ్చామంటే ఎంత బాధ వస్తుందండి. పోగొట్టుకోవద్దు. చివరి దినాల్లో ఇతరులకు లేని ఘనత నీకు ఇచ్చాడు, ఇతరులకు లేని కృప నీకు ఇచ్చాడు, ఇతరులకు లేని భాగ్యం నీకు ఇచ్చాడు. తెలుసా, ఇంతమంది దినాన లోకంలో ఉంటున్నారు అవనస్తులు, సినిమాల దగ్గర తెలియదు వాళ్ళకి. ఇప్పుడు విజయవాడలో కొత్తగా పబ్స్ అని వచ్చాయి, మీకు తెలుసా లేదా? పబ్స్, క్లబ్స్ ఉన్నాయి. ఈ టైంలో 4 o'clock స్టార్ట్ అవుద్ది, చీకట్లో లైటింగ్స్ కూడా ఉండవు.
ఘోరమైన పరిస్థితులు. ఒకవేళ 2 నెలలు వెళ్తున్నారు, 6 నెలలు వెళ్తున్నారు, 7వ నెలకి చచ్చిపోతున్నారండి. తెలియదు ఏ రోజులు వస్తున్నాయో తెలియదు, ఎందుకు యాక్సిడెంట్లు అవుతున్నాయో తెలియదు, ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారో తెలియదు, భయంకరంగా చనిపోతున్నారు. దేవుడు మనంతా కనికరించి ఆదివారం అంతా దేవుని సన్నిధిలో మందిరంలో ఉంటున్నాం కాబట్టి వస్తీ మొదటిది కడపటిది అయిపోయింది, కడపటిది వస్తీ. ఆ తర్వాత ఇక ఆమె పేరు ఎక్కడైనా కనపడిద్దా? వస్తీ బస్తీ దాటిపోయిందండి. ఎస్తేరు వచ్చేసింది. ఎంతమందిని చూసాం? 5. ఏంది మాట్లాడుతుంది? 5 6 7 వచ్చేద్దాం. 7వ వ్యక్తి ఎవరంటే అసలు యేసు ప్రభువును చూడలా, యేసు ప్రభుతో డైరెక్ట్గా మాట్లాడాలా, సంచరించాలా, ఆయన వాక్యం వినలా. అయినప్పటికీ కూడా మొదటి వాడైన ఆంద్రేయ కన్నా, పేతురు కన్నా, యోహాను కన్నా, యాకోబు కన్నా గొప్పవాడైపోయాడు. దట్స్ ఆల్. ఎస్, చదవండి. అపోస్తలులు 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీ 12:11. నేను అవివేకినైతిని, మీరే నన్ను బలవంతం చేసితిరి. ఎలయనగా అది ఏ మాత్రపు వాడను కాకపోయినా మిక్కిలి శ్రేష్ఠులైన. అబ్బా చెప్పండి, ఎక్కువ ప్రయాసపడింది ఎవరు? పౌలు. ఎక్కువ సంఘాలు కట్టింది ఎవరు? ఎక్కువ పత్రికలు రాసింది ఎవరు? ఎక్కువ శ్రమ పడింది ఎవరు? ఎక్కువ కన్నీరు గార్చింది ఎవరు? పౌలే. మొదటి వాళ్ళు ఏమైపోయారు? కడపటి వాళ్ళు. యేసు ప్రభు ఎలా ఉంటాడో ప్రపంచానికి చూపించిన వ్యక్తే. మనంతకుముందు ఉన్న వాళ్ళందరూ వాళ్ళు గొప్ప వాళ్ళే, కానీ ఎవరి తర్వాత వస్తారు వీళ్ళు? అందరూ ఒప్పుకున్నారు కూడా. పౌలు ఉన్న దినాల్లోనే శిష్యులు ఉన్నారు, వాళ్ళు ఒప్పుకున్నారు ఈయన గొప్పవాడు. అందుకని పౌలును ప్రశంసిస్తూ ఒక ఆయన పత్రిక రాశాడు. ఎవరో చెప్తారా? ఎవరు చెప్తారా? ఎవరు చెప్తారు? పేతురు రాశాడు తన పత్రికలో. మన సహోదరుడైన పౌలు ఎంత బాగా రాస్తాడు. ఆయన ఎన్ని అందరూ అపార్థం చేసుకుంటారు. మొదటి పేతురా, 2వ పేతురా? చివరిలో ఉంటుంది చూడండి, చివరిలో చూడండి. మన సహోదరుడైన పౌలు తన పత్రికలన్నిటిలో వీటిని గురించి రాయిచున్నాడు. వీరి ఎన్నో అధ్యాయము? 2వ పేతురు 3:16. చదవండి. థ్యాంక్ యూ అక్క, చదవండి. అది పైన రాసు పౌలు పేరు. ఎస్, ఎంత బాగుందండి. పేతురు గురించి పౌలు రాశాడా? పౌలు గురించి పేతురు రాశాడా? పేతురు గురించి ఎప్పుడైనా పౌలు రాశాడా? ఇక్కడ పేతుర్ని గద్దించాడు ఒకసారి. ఏమయ్యా అందరితో కలిసి భోజనం చేస్తానంటే పేతురు 104 వచ్చింది. ఓరు నాయన, నిన్న రాకముందు వచ్చింది, ఇంత ఆత్మీయంగా ఎదిగిపోయాడు. మాట చెప్పనా, ఆత్మీయంగా మనం ఎదగాలి. అయిపోయింది. 7గురిని చూసాం. మొదటి వారు ఏమైపోయారు? కడపటి వారు. ప్రభుత్వం ఉన్నప్పటికీ, అందుకే ఎందుకు నేను ఆ మాట చెప్తున్నానంటే, ఉదయం కూడా చూసాం, ప్రభు శ్రమంలో వాళ్ళు లేరు, అందరూ వెళ్ళిపోయారు. ప్రభు శిష్యులందరూ పారిపోయారు, దూరం అయిపోయారు. ఇంకా పేతురు ఏమన్నాడు? ఆయన ఎవరో నాకు తెలీదు, నాకెవరో తెలీదు. కానీ పౌలు ఏమన్నాడు? ఆయన మీరు బ్రతుకుటే క్రీస్తే చాలా. నేను అనుకుంటున్నానండి, పౌలు అప్పుడే అలా చేస్తే 12 మంది శిష్యుల్లో ఒకడై ఉంటే పౌలు అసలు ఏమైపోయేది? ప్రపంచం తారుమారు చేసేవాడు. అసలు మొదటి వారు ఏమయ్యారు? కడపటి వారు. ఈరోజు మొదటి వారం కాబట్టి అందుకని మొదటి వారంగా మనం ఉండాలి. 7గురిని చూసాం. చెప్తారా? మొట్టమొదట
ఫస్ట్ కయీను మొదటివాడు, చివరి కడపటవాడయ్యాడు. హేబేలు మొదటివాడయ్యాడు. అంత బాగుందండి. రెండవది ఏశావు మొదటివాడు కడపటవాడయ్యాడు. యాకోబు మొదటివాడయ్యాడు. మూడవది రూబేను మొదటివాడు కడపటివాడయ్యాడు. యోసేపు కడపటివాడు మొదటివాడయ్యాడు. తర్వాత సౌలు మొదటివాడు, మొదటి రాజు కడపటివాడయ్యాడు. దావీదు కడపటివాడయ్యాడు. తర్వాత ఓర్పా మొదటి వ్యక్తి కడపటి వ్యక్తి అయిపోయింది. కొండపల్లి వెళ్ళిపోయింది. కొండపల్లి వాళ్ళు బాధపడి మాకు నేను ఊరికనే అన్నాను. తర్వాత రూతు మొదటిది అయిపోయింది. ఆమె మొదటిది అయిపోయింది. ఆమె కొత్త నిబంధనలో కూడా యేసు ప్రభు వంశావళిలో రూతు పేరుంది. ఎంత గొప్ప భాగ్యం అండి. తర్వాత మస్తీ మొదటిది కడపటిది అయిపోయింది. కొట్టివేయబడింది, త్రోసివేయబడింది. ఆ స్థానం దేవుడు ఎవరికి ఇచ్చాడు? ఎస్తేర్ మొదటిదైంది. గొప్ప రాణి, మహారాణి. ఇండియా కూడా ఒకప్పుడు ఆవిడ రాణి. ఇండియా అనే పేరు బైబిల్లో 2 సార్లు ఎస్తేర్ గ్రంథంలోనే ఉంది. ఇంగ్లీష్లో చక్కగా ఇండియా అని ఉంది, తెలుగులో దో దేశం అని ఉంది. అప్పుడే మోడీ గారి భయం ఉండేది మన వాళ్ళకి. హిందూ దేశం రాకపోతే ఊరుకోడు. తర్వాత అపోస్తలుడైన పౌలు తక్కువవాడు, శిష్యులందరూ గొప్పవాళ్ళు. కానీ అందరికంటే అన్నాడు, నేను వాళ్ళ నుంచి తక్కువవాడిని, వాళ్ళకంటే ఎక్కువగా నేనే ప్రయాసపడితేనే అంటాడండి. ఆ మాట చదవండి. నాకు చాలా ఇష్టం అండి ఆ మాట. వాళ్ళందరికంటే నేనే ఎక్కువగా ప్రయాసపడింది నాతో ఉన్న దేవుని కృపయే కానీ నేను. చదవండి ఆ మాట కూడా. ఎక్కడుంది? 1 కొరింథీ 15 అనుకుంటా. చదవండి. ప్రయాసపడి 1 కొరింథీ 15:10. అది ఈ మాట ఎంత బాగుందండి. వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాదు కానీ చెప్తున్నాడండి. ఎంత బాగుందండి. ఏమిటంటే ప్రయాసపడింది ఎవరు? నేనే వారికంటే ఎక్కువగా ప్రయాసపడ్డాను. ఎంత బాగుందండి. ఎంతమందిని చూసాం. చివరిగా ఒక మాట చెప్తాను రండి దయచేసి. అసలు వాగ్దానాలు వాళ్ళవే, ఆశీర్వాదాలు వాళ్ళవే, మందిరం వాళ్ళదే, ఇప్పుడు పాటలు పాడాల్సింది వాళ్ళే, వాక్యం చెప్పాల్సింది వాళ్ళే, బల్ల చేయాల్సింది వాళ్ళే, వంట చేయాల్సింది వాళ్ళే, పాత్రలు కడగాల్సింది వాళ్ళే. టీ కూడా టీ పెట్టాల్సింది కూడా వాళ్ళే. అంటే ఇక మందిరంలో ఎవ్వరు ఏ పని అదేంటి ఎవరు చేయకూడదా, ఎందుకు చేయకూడదు అని అంటే అసలు ఎవరు వస్తేగా మేర అవతల ఉండాలి. మేర దాటి గేటు దగ్గరికి వస్తే ఏమైపోతారు? చచ్చిపోతారు. వాళ్ళకు ఒక మేర ఉంటుంది. అన్యులకు మేర మించి అన్యుడు సమీపించకూడదు. సమీపిస్తే ఏమవుద్ది? మరణం. అలాంటిది వాళ్ళు పోగొట్టుకుంటే వాళ్ళు కడపటి వారయ్యారు. మనము ఇశ్రాయేల్కి ఇప్పటికి ఏం లేదు, రక్షణ లేదు, మారు మనసు లేదు. ఆ రోజు పౌలు బాధపడిందే నిజమైంది. ఇశ్రాయేల్ ఏమన్నాడు? పౌలు అందరూ రక్షణ పొందుతున్నారు కానీ ఇశ్రాయేల్ ఏమవట్లా? చదవండి. పౌలు బాధ అదే. ఇశ్రాయేల్ రక్షణ పొందాలని చదవండి. ఆ మాట చెప్తాడు. ఎక్కడంటే రోమిలికి రాసిన పత్రిక 10:1 చదవండి. 10:1. అది ఇశ్రాయేలీలు రక్షణ పొందవలనని. ఎంత బాగుందండి. ఇశ్రాయేల్కి ఏం లేదు అసలు. అన్నీ ఎవరై? 9:10 చదవండి. రోమా 9:10. అక్క రోమా 9:4. వీరిశ్రాయేలీలు దత్తపుత్రత్వమును, మహిమయు, నిబంధనలు, ధర్మశాస్త్రములను అది ఇందాక చెప్పాను. ఇవన్నీ రాసుకోవచ్చు మీరు. పరిచర్య ఎవరిది, పని ఎవరిది? వాళ్ళదే. ఇప్పుడు వాళ్ళు పోగొట్టుకున్నారు. ఎవరికి దొరికింది?
మాట నాకు ఎంత ఇష్టమో, ఇతరులకు లేనట్టి ఆ ఘనతను నీకు ఇచ్చే. ఇతరులకు లేనట్టి ఆ ఘనతను నీకిచ్చే, ఇతరులకు లేనట్టి ఆ ఘనతను నీకిచ్చే. మనకిచ్చాడు కాబట్టి దీన్ని ఏం చేయకూడదు, మనం పోగొట్టుకోవద్దు. కాబట్టి అందుకని చివరిగా ఒక్క మాట చదువుకుందాం. ఏమంటున్నాడంటే హెబ్రీయులకు రాసిన పత్రిక చివరి మాట చదువుతున్నాడంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8:10. అందరం చదువుదాం. 2 కొరింథీ 8:10 చదవండి. ఇందును గూర్చి అది ఏది మేలంట మనకి? మొదటి వారై ఉండిన మాట చెప్పన, ఈ సంవత్సరం మొదటి వ్యక్తిగా ఉండు, మందిరంలో మొదటి వ్యక్తిగా ఉండు, వచ్చేట విషయంలో, పరిచర్య చేసే విషయంలో మొదటి వ్యక్తిగా ఉండు, ప్రయాసపడే విషయంలో మొదటి వ్యక్తిగా ఉండు, ముందొచ్చి ప్రార్థించే విషయంలో మొదటి వ్యక్తిగా ఉండు, ఆరాధించే విషయంలో మొదటి వ్యక్తిగా ఉండు, మందిరం అయిపోగానే ఇంటికి వెళ్ళిపోయే విషయంలో మొదటి వ్యక్తిగా ఉండు. ఇలారా ఇదేంటి అసలు ఇలారా మొదటి వ్యక్తిగా ఉందామా? ప్రభా నీ కొరకు నేను ఉంటానయ్యా, నేను మొదటి వ్యక్తిగా ఉంటాను. ఒక్కవేళ నువ్వు ఉండలేదా, గుర్తుపెట్టుకో, నీ ప్లేస్ కోసం ఆల్రెడీ ఒక వ్యక్తిని సెలెక్ట్ చేశాడు దేవుడు. రియల్లీ నేనైనా నువ్వైనా నిర్లక్ష్యంగా పోగొట్టుకున్నామా? సమ్వన్ విల్ కమ్ ఇన్ అవర్ ప్లేస్. సౌలుకు చెప్పలేదు ముందు సమూయేలు, దేవుడయ్యా చూస్తున్నాడు, ఒక ఆయన్ని చూశాడు, ఒబ్బోలు నచ్చాడు, నువ్వు జాగ్రత్తగా ఉండయ్యా, ఆయన్ని కోరుకునేటట్టున్నాడు, ఆయన్ని నియమించేటట్టున్నాడు, నువ్వు జాగ్రత్త అంటే సౌలు జాగ్రత్త పడ్డాడా? దేవుడు ముందే హెచ్చరించాడు సౌలుని సమూయేలు ద్వారా. దేవుడు ఒక ఆయన్ని చూస్తున్నాడు, మాట చెప్పనండి, నువ్వు కనుక దేవునికి నమ్మకం ఉంటే దేవుడు ఇంకొక వ్యక్తిని చూసుకోవాల్సిన అవసరం ఉండదు. వాళ్ళకి ఇచ్చేస్తాడు నీ దేవుడు. నువ్వు పోగొట్టుకున్నావా? చెప్పండి, నీ కుర్చీలోకి ఎవరు వస్తారు? నువ్వు కదలేక నీ స్థానంలోకి ఎవరు వస్తారు? ఈరోజు మన తీర్మానం ఏంటంటే, ప్రభువా నాది పోగొట్టుకొని ఇంకొకరికి ఇవ్వను, కానీ నేనుకున్న స్థానంలో నేను నమ్మకంగా ఉంటాను ప్రభా. నువ్వు పిలిచిన స్థానంలో నమ్మకంగా ఉంటాను, నువ్వు పెట్టిన స్థానంలో నమ్మకంగా ఉంటాను, ఏర్పరిచిన స్థానంలో నమ్మకంగా ఉంటాను ప్రభా. నువ్వు అలా ఉంటే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఇంకొక మెట్టు ఇచ్చిస్తాడు, కానీ నీకు దీవిస్తాడు. నీకు తెలియదు, నువ్వు ఊహించవు ఆ ప్లేస్కి వెళ్తావని, ఆ అవకాశం నీకు ఇస్తాడని తెలియదండి, తెలియదు. దేవుడు చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం, తీర్మానం చేసుకుందాం. లెట్ us decide to be the first in always. అన్ని విషయాల్లో మొదటి వ్యక్తిగా ఉంటాను ప్రభా. కొంచెం వెనకబడ్డావా? someone is preparing to
టు ఆక్యుపై యువర్ ప్లేస్. రియల్లీ దిస్ ఇస్ ద బిబ్లికల్. ఒకరు పోగొట్టుకుంటే దేవుడు అది ఇంకొకరికి ఇచ్చేస్తున్నాడు. ఒకరు కోల్పోతే అది దేవుడు ఇంకొకరికి ఇచ్చేస్తున్నాడు. ఆ తలాంతులు తీసుకున్న మొదటి వ్యక్తి పాతి పెట్టాడు. అది తీసి ఆ 10 తలాంతులు గల వానికి ఇచ్చేయండి. ఈరోజున ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నా స్థానం నేను ఎవ్వరికి ఇవ్వను ప్రభువా, నా అవకాశం నేను ఎవ్వరికి ఇవ్వను ప్రభువా, నేను నమ్మకంగా ఉంటాను. నేను లాస్ట్ ఇయర్ నిజంగా అందరం కోల్పోయాం, ఎన్నో కోల్పోయాం. దేవుడు నియమించి కోల్పోయాం. దేవుడు మన ద్వారా ఎన్నో ఆశించాడు, చేయలేకపోయాం. దేవుడు మన ద్వారా ఎన్నో చేసుకోవాలనుకున్నాడు, ఎంతో వాడుకోవాలనుకున్నాడు. ఆయనకు అవకాశం ఇవ్వాలా, ఆయనకు అందుబాటులో లేము మనం. కానీ ప్రభు, ఈ సంవత్సరం ఐ విల్ బి ఆల్వేస్ అవైలబుల్ ప్రభా. నేను 24 గంటలు నీకు అందుబాటులో ఉంటాను. ప్రతి విశ్వాసి హృదయం మీద వేసుకోవాల్సిన ముద్ర 24/7. అలా వేసుకోవట్లేదు మనం. చాలాసార్లు 24/1, లేకపోతే వారంలో ఒకసారనో, నెలలో ఒకసారో, సంవత్సరంలో ఒకడు కాదు. అందుబాటులో ఉంటాను ప్రభు అంటున్నాడు. నా స్వరం వినటానికి ఎవరు అందుబాటులో ఉంటారు? నా పని చేయటానికి ఎవరు అందుబాటులో ఉంటారు? నేను మాట్లాడాలనుకుంటున్నాను, ఎవరు అందుబాటులో ఉంటారు? నేను అనేక విషయాలు చెప్పాలనుకుంటున్నాను, అందుబాటులో. ఇంకా బైబిల్లో ఎంతోమంది ఉన్నారు, అందరు చెప్పలా, 7 చెప్పా. ఓప్ని, ఫినహాస్ మొదటివారు కడపటి వారయ్యారు. అప్పుడో వచ్చిన చిన్నోడు సమూయేలు మొదటి వాడైపోయాడు. ప్రభు అంటున్నాడు, నువ్వు మొదటి వాడాయినా నీకెంతో మేలు. చాలా కోల్పోయాం లాస్ట్ ఇయర్. ఉన్నత స్థితిలో ఉండాల్సింది నువ్వు. ఈ పాటకు నువ్వు ఏ ఉద్యోగం ఉండాల్సిందో తెలుసా? నీ ఆత్మీయ స్థితిని బట్టి దేవుడు నీకు అది ఇవ్వలేకపోయాడు. త్రాసులో తూచినప్పుడు తక్కువగా కనబడ్డావు. ప్రభు అనుకున్నాడు, ఇంకొక 100 గ్రాములు ఉంటే బాగుండేది నా బిడ్డ. విశ్వాసంలో తక్కువైపోయావు, ప్రార్థనలో తక్కువైపోయావు, ఆత్మీయతలో తక్కువైపోయావు, మందిరానికి వచ్చే విషయంలో తక్కువైపోయావు, ఉపవాసంలో తక్కువైపోయావు. కనీసం ఇందులో ఉన్నా ఉంటే అందులో కలుపుదామా అనుకున్నాడు, కానీ దేవుడు అసలు ఎందులో పాస్ అవ్వలేదు. అయినా కృపతోనే ఉంచాడు, అయినా కనికరంతోనే, ప్రేమతోనే ఇంకా ఈ సంవత్సరం ఉంచాడు. నువ్వు సంతోషించాల్సిన విషయం, నీ ప్లేస్ ఇంకా నీకు అలాగే ఉంది. యువర్ ప్లేస్ ఈజ్ స్టిల్ వేకెంట్. నీకోసం అలాగే ఉంది. ఇంకా నేను పోగొట్టుకోను ప్రభువా. జాగ్రత్త, దేవుడు వాక్యం హెచ్చరిస్తుంది. నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో. శిరస్సు హత్తుకొనని వాడొచ్చి అపహరిస్తాడేమో, జాగ్రత్త. ప్రార్థన చేసుకుందాం. అందరూ అలాగే ప్రార్థనలో ఉండండి, కళ్ళు మూసుకోండి. ఇన్ దిస్ యూత్ మీటింగ్ God wants to give you a small call while all the people are closing eyes and praying. అందరూ ప్రార్థనలో ఉండగా కళ్ళు మూసుకొని, నా స్థానం నేను పోగొట్టుకోను. లార్డ్, I will be available for you always. నీకు నేను ఎప్పుడు అందుబాటులో ఉంటా ప్రభువా. నన్ను ఎప్పుడైనా పిలవచ్చు, నన్ను ఎప్పుడైనా వాడుకోవచ్చు. గత సంవత్సరంలో అందుబాటులో లేని ప్రభువా, క్షమాపణ కోరుతున్నాను. ఇక నుంచి మొదటి వాడిగా ఉంటాను, రెండో వాడిగా వెళ్ళను. ఒక్కసారి రెండో ప్లేస్ వచ్చిందా ఎంతో సమయం పట్టదు చివరికి వెళ్ళిపోవటానికి. ఫస్ట్ ప్లేస్ వచ్చిందా దాన్ని పోగొట్టుకోవద్దు. తీర్మానం చేసుకుందాం. అందరు ప్రార్థనలో కళ్ళు మూసుకోండి. ద ఫస్ట్ యూత్ మీటింగ్లో ఈ సండే, ఈ సంవత్సరం ఫస్ట్ యూత్ మీటింగ్లో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నేను మొదటి వ్యక్తిగా ఉంటానన్నా, నా నిర్లక్ష్యంతో పోగొట్టుకొని ఇంకొకరికి నేను ఇవ్వను. నేను శాపం తెచ్చుకోను, నష్టం తెచ్చుకోను, కయ్యంలాగా ఉండను, ఏసేవులాగా ఉండను, రూబేన్లాగా ఉండను, సౌలులాగా ఉండను, వస్తీలాగా ఉండను, వర్పాలాగా ఉండను.
నా కొరకు ప్రార్థన చేయండి చెప్పడానికి ఇష్టపడితే చిన్న తీర్మానం చేసుకో. నీ కోసం నీ కుడి హస్తాన్ని చూపించు, నీ కొరకు ప్రార్థన చేస్తా. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ సిస్టర్. అడ్వాన్స్ గాడ్ విల్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ బ్రదర్. గాడ్ విల్ పుట్ యూ ఆల్వేస్ ఇన్ ద ఫస్ట్. థ్యాంక్ యూ ఫర్ యువర్ డెసిషన్. ఛేదించండి. ప్రార్థన చేసుకుందాం.